హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, మన ప్రీవియస్ వీడియోలో ఒక కార్డ్ యాడ్ చేసి, ఆ కార్డ్‌కి మనం హెచ్టీఎంఎల్ హెడ్డింగ్ ఎలిమెంట్, ఇంకా పారాగ్రాఫ్ బటన్ ఎలిమెంట్, ఇంకా బోర్డర్ ప్రాపర్టీస్, స్టైల్ సీఎస్ఎస్ పార్ట్‌లో మనం ఇవన్నీ యాడ్ చేసి, సో, వీటన్నిటి గురించి నేర్చుకున్నాం రైట్? లైక్ బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ గురించి అండ్ బ్యాక్‌గ్రౌండ్ సైజ్ గురించి. అలానే ఇప్పుడు ఈ వీడియోలో నేను ఫ్రీపిక్ డాట్ కామ్ అని చెప్పాను మీకు. ఓకేనా? ఫ్రీపిక్ డాట్ కామ్‌లో మనకి నచ్చిన ఒక పిక్చర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పాను గదా! సో, అదే మనకు నచ్చిన యూఆర్ఎల్ అప్‌లోడ్ చేయాలి అంటే, మనకు నచ్చిన ఫోటో ఒకటి లైక్ మనమే ఎడిట్ చేసుకొని ఫోటోషాప్‌లో లైక్ మనకు నచ్చిన పిక్ ఒకటి అందులో అప్‌లోడ్ చేయాలి అంటే సీఎస్ఎస్‌లో ఎలా చేస్తారు అనంటే, ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో, ఫస్టొచ్చేసి మన క్లౌడినరీ అనే ఒక వెబ్‌సైట్ ఉంటది. ఆ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. దాన్ని ప్రెస్ చేస్తే మీరక్కడికెళ్ళిపోతారు. దాంట్లో సైన్ అప్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే. సో, నేను చూపిస్తాను ఇక్కడ చూడండి. సో, ఇక్కడ వెబ్‌సైట్ ఓపెన్ చేసేసి క్లౌడినరీ అని కొట్టండి. క్లౌడినరీ అని కొట్టాక ఫస్ట్ వెబ్‌సైట్‌లోకెళ్ళేసి క్లౌడినరీలో గెట్ స్టార్టెడ్ అని ఉంటది. ఆ బటన్ ప్రెస్ చేశారంటే ఇలా అడుగుద్ది. సైన్ అప్ విత్ ఈమెయిల్ ఆర్ సైన్ అప్ విత్ గూగుల్ అని. సైన్ అప్ విత్ గూగుల్ అని కొట్టేసేయండి. అది మీ ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ మెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. మెయిల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాక నాకిలా ఒక మీడియా లైబ్రరీ అనేది ఓపెన్ అవుద్ది. ఓకే. సో, ఇలా ఓపెన్ అయినప్పుడు మనకిక్కడ రైట్ సైడ్ అప్‌లోడ్ ఆప్షన్ వస్తది. ఓకే. ఈ అప్‌లోడ్ ఆప్షన్‌లో మీకిక్కడ అప్‌లోడ్ ఆప్షన్ అనేది వస్తది. సో, అప్‌లోడ్ ప్రెస్ చేసాక బ్రౌజ్ అని ఉంటది. సో, బ్రౌజ్ ప్రెస్ చేయండి. బ్రౌజ్ ప్రెస్ చేసాక మీరొక పిక్చర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, నాకిక్కడ ప్రాజెక్ట్ ఫైల్‌లో ఈ పిక్చర్ ఉంది. సో, ఈ పిక్చర్‌ని నేను డబుల్ టాప్ చేశాను. ఇప్పుడు నాకది ఇక్కడ అప్‌లోడ్ అవుద్ది. సో, ఆ డౌన్‌లోడ్ అయింది మీరు చూడాలి అనుకుంటే మీడియా లైబ్రరీలో ఫోల్డర్స్ అనే ఈ సెక్షన్ ఉంటది. ఓకేనా. మీడియా లైబ్రరీలో ఫోల్డర్స్ అనే సెక్షన్‌లోకెళ్తే మీరు అప్‌లోడ్ చేసిన పిక్చర్ ఇక్కడ కనబడిద్దనమాట. ఈ పిక్చర్ నేనిప్పుడు అప్‌లోడ్ చేసింది. సో, దీని యొక్క లింక్ మీకు గావాలి అంటే దీని మీద ప్రెస్ చేయండి. ఇమేజ్ మీద ప్రెస్ చేస్తే అది సెపరేట్ న్యూ ట్యాబ్‌లో ఓపెన్ అవుతది. సో, ఇది దాని ఇమేజ్ అన్నమాట. ఇప్పుడు మీకు నచ్చిన ఇమేజ్ అనేది క్లౌడ్‌లో అప్‌లోడ్ అయిందన్నమాట. సో, ఈ క్లౌడ్‌లో నుంచి మీరు ఈ ఇమేజ్‌ని కాపీ చేసుకోవాలి. ఈ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకొని, ఇప్పుడు నేను ఆ యూఆర్ఎల్‌ని కాపీ చేసుకున్నాను. ఆ యూఆర్ఎల్‌లో ఈ ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఆ యూఆర్ఎల్‌ని నేను పేస్ట్ చేస్తాను. ఓకే. ఈ ఇన్వర్టెడ్ కామర్స్‌లో యూఆర్ఎల్‌ని పేస్ట్ చేస్తాను. చూడండి. నేను తీసుకున్న ఏదైతే పిక్చర్ ఉందో అది నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఫిక్స్ అయిపోయిందన్నమాట. ఓకే. సో, ఇది మనకు నచ్చిన పిక్చర్ అనేది ఈ క్లౌడినరీ ఈ అంటే ఇది ఒక క్లౌడ్ అన్నమాట. ఈ క్లౌడ్‌లో మనకు నచ్చిన ఒక పిక్చర్ అనేది స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి ఇక్కడ శాంపుల్‌గా వీళ్ళొకటి నాకు లైక్ ఇక్కడ ఒకరు బాస్కెట్ బాల్ ప్లేయర్స్ ఉన్నారు కదా! సో, ఇది ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేశాక నాకిక్కడొచ్చింది. లైక్ ఇమేజ్ ఒక యూఆర్ఎల్ వచ్చింది. సో, దీన్ని నేను కాపీ చేసేసి ఇక్కడ నేను పేస్ట్ చేసేస్తానన్నమాట. ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో పేస్ట్ చేసేస్తాను. అది ఆల్రెడీ ఉంది. వాళ్ళు పెట్టింది. యెస్. ఇక్కడ చూడండి ఫిట్ అయిపోయింది. సో, దాంట్లో. సో, అలానే మనకు నచ్చిన పిక్చర్ ఏదైనా సరే మీరు అప్‌లోడ్ చేయాలనుకుంటే ఈ క్లౌడనరీలో ఈ అప్‌లోడ్ అనే ఆప్షన్‌లో మనం ఆహ్, బ్రౌజ్ చేసేసుకొని మనకు నచ్చిన ఒక ఫోల్డర్ ఒక ఫోటో ఇందులో సెలెక్ట్ చేసేసుకొని ఇమేజ్ గాని ఏదైనా గాని ఇందులో సెలెక్ట్ చేసేసుకొని సో, ఇందులో అప్‌లోడ్ చేస్తారన్నమాట. సో, అప్‌లోడ్ చేసాక ఆ ఇమేజ్ ఇక్కడ అపియర్ అవుతది. మీ ఫోల్డర్స్‌లో అపియర్ అవుతది. అపియర్ అయిన ఇమేజ్‌ని మీరు ఆ లింక్‌ని కాపీ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇక్కడ ఉంది ఈ ఆప్షన్. కాపీ లింక్ అంటే లింక్ డైరెక్ట్‌గా కాపీ అవుతుంది. ఇక్కడ గూడా వస్తది ఆప్షన్ ఆ ఫోటో మీద. సో, అట్లా లింక్ కాపీ చేసేసుకొని మీకు ఇమేజ్ యూఆర్ఎల్ ఇక్కడ ఉంటది గదా! సో, ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్ యూఆర్ఎల్ మధ్యలో ఇన్వర్టెడ్ కామర్స్ మధ్యలో సీఎస్ఎస్ పార్ట్‌లో పేస్ట్ చేసేసుకొని మీకు నచ్చిన ఇమేజ్‌ని మీరు యాక్సెస్ చేసుకోవచ్చన్నమాట. ఓకే.